భారతదేశంలో విద్య అంటే ఏంటి? భారతదేశంలో విద్య అంటే ఏమిటి? విద్య అంటే నాకు తెలియనిది ఇది అని తెలుసుకోవడమే విద్య. నీకు బాగా అర్థమైందేమో అనుకుంటున్నాను. నాకు ఇది తెలియదు అని తెలుసుకోవడం నిజమైనటువంటి విద్య అని చెప్పబడుతుంది. ఎందుకంటే సంస్కృతంలో విద్య అన్నమాట విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అన్న ధాతువుకి అర్థం ఏమిటంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకుంటావు? నీకు తెలియనిదేదో అది తెలుసుకుంటావు. నాకు ఈ లైట్ ఎలా తయారు చేస్తారో, ఇది ఎక్కడ అమ్ముతారో, ఈ లైట్ పెట్టుకుంటే ఉపయోగాలు ఏమిటో నాకు తెలియవనుకో, అప్పుడు నేను ఇది ఎవరికి తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను. నాకు ఇది తెలియదు అని తెలుసుకోవడం విద్య. అప్పుడు నువ్వు ఎన్ని చదువుకో, నాకు ఇంకా ఏవో తెలియవని నీకు గుర్తుంటుంది. ఎందుకంటే విద్యా దదాతి వినయం. విద్య వినయాన్ని ఇస్తుంది. కారణం ఏమిటి? నువ్వు రేపు పొద్దున్న డాక్టరేట్ పొంది ఎంత పెద్ద చదువుకో, నువ్వు లైబ్రరీకి వెళ్ళావనుకో, శిల్పశాస్త్రం మీద పుస్తకాలు ఉంటాయి, జ్యోతిష శాస్త్రం మీద ఉంటాయి, వేదాంత శాస్త్రం మీద ఉంటాయి, ఆస్ట్రానమీ మీద ఉంటాయి, అట్లాగే జాగ్రఫీ మీద ఉంటాయి, బయలాజికల్ సైన్సెస్ మీద ఉంటాయి. ఇన్ని పుస్తకాల్లో నేను చదివిన పుస్తకాలు ఎన్ని? నేను చదివిన పుస్తకాల్లో నాకు జ్ఞాపకం ఉన్నవి ఎన్ని అంటే, నిజానికి నాకు ఇన్ని పుస్తకాల్లో నాకు తెలిసున్నవి ఇన్ని. కాబట్టి నేను దేనికి గర్వపడాలి? అప్పుడు విద్య ఏమిస్తుందంటే వినయాన్ని ఇస్తుంది. విద్య అంటే ఏమిటంటే నాకు ఇది తెలియదు అని ముందు తెలుసుకోవడం విద్య. అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియనిది వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు తెలుసుకుని నాకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పట్ల గౌరవంతో నేను వాళ్ళు చెప్తున్నది వినాలి. ఆవు ఎక్కడెక్కడో తిరిగి తిని పాలిస్తుంది. పిండేటప్పుడు చాలా జాగ్రత్తగా గిన్నెలో పాలు పడేటట్టుగా పిండుతారు, ఒక్క చుక్క పక్కకి పడినివ్వరు. అంత చదువుకుని గురువుగారు నీకు తెలియనిది చెప్తున్నప్పుడు నువ్వు కూడా ఆవు పాలు పిండుకుంటున్నట్టుగా చెవులు దొప్పలు చేసుకుని వినాలి. అంటే నోయింగ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఎడ్యుకేషన్. నీకు తెలియదని తెలుసుకోవడమే విద్య. అది నువ్వు దృష్టిలో పెట్టుకుంటే నువ్వు ఎందుకంత బాగా చదువుకోవాలో నీకు అర్థం. ఏమ్మా?